అందరికీ నమస్కారం. నేను మీ దివ్య అల్లూరి. వెర్రి వెయ్యి విధాలు అంటారు కదా! అందరికీ తెలిసిన సామెత ఇది. అంటే ఎప్పుడు ఎలాంటి పిచ్చి పడుతుందో జనాలకి తెలీదనమాట. ఒక్కోసారి ఒక్కోటి పిచ్చి పడుతుందనమాట. ఆ పిచ్చి ఏదైనా కావచ్చు. అంటే ఒక్కో టైంలో ఒక్కోటి బాగా పిచ్చి లేగుస్తుంది జనాలకి. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి ఇంకొంచెం పిచ్చి ఎక్కువైంది జనాలకి. సో ఇప్పుడు మీరు కుంభమేళా చూస్తున్నారు. కుంభమేళాలో ఏమైంది, మొనాలిసా అని అందరూ ఒకటే, ఎక్కడ యూట్యూబ్ ఛానల్ చూసినా అదే ఉంది. సో మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇది 20 years బ్యాక్. అంటే నేను 20 yearsలో ఉన్నప్పుడు మా ఊరు ఉంది. మా ఊర్లో అందరూ కూడా అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి సూపర్ ఉంటారనమాట. అంటే ఎక్స్ట్రాడినరీ అనమాట. హీరోయిన్స్ కూడా పనికిరారు. అందరూ మంచి హైట్, మంచి పర్సనాలిటీ, మంచి కలర్, ఫుల్ ఎంత అంటే అంత అందంగా ఉంటారు మా ఊర్లో. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా అందరూ చాలా స్మార్ట్, అమ్మాయిలు అబ్బాయిలు చాలా 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 అందంగా ఉంటారు టిల్ ఇప్పటికీ కూడా. అంటే ఇప్పటికి 20 years అంటే ఇప్పుడు 40 years కదా. అందరూ సూపర్ ఉంటారు. హీరోయిన్స్ కూడా పనికిరారు, అంత బాగుంటారు అందరూ కూడా మా ఫ్యామిలీలో. సో మా చిన్నగా మేము కాలేజ్ డేస్లో ఏమేదంటే, మేము కాలేజీకి వెళ్ళినప్పుడు ఊర్లో అందరూ ఇలా చెరువు, అంటే మా ఊర్లో ఫేమస్ ఏంటంటే చెరుకు, నిజామాబాద్ డిస్టిక్లో. అప్పుడు చెరుకు చాలా పండించేవారు అనమాట. మా నిజామాబాద్లో మీకు తెలుసు, బోధనలో చెరుకు ఫ్యాక్టరీ కూడా ఉందని అందరికీ తెలుసు ఆ విషయము. అప్పుడు చెరుకు అక్కడ బాగా పండించేవారు. అందరూ రైతులు చెరుకు పండించేవారు. చెరుకు లారీలు ఎడ్ల బండి మీద వెళ్ళాయి. అన్నీ ఎక్కువ ఎడ్ల బండి మీద తోలేవారు అనమాట. లారీలు కూడా కాదు, ట్రాక్టర్లు కూడా కాదు, ఎక్కువ ఎడ్ల బండి మీద వేసేవారు. అయితే వేరే ఎక్కడి నుంచో కొంతమంది పని చేయడానికి పొలాల్లో వచ్చేవారనమాట. వాళ్ళు ఏం చేసేవారంటే చిన్నగా ఇలా టెంట్స్ కింద వేసుకుని అక్కడే ఉండేవారు. నైట్ అంతా అక్కడే స్టే చేసేవారు. అంటే ఆ పని అయిపోయేవారు, అంటే చెరుకు అంతా కొట్టి ఎడ్ల బండి మీద బోధన్ ఫ్యాక్టరీకి తరలించే వరకు. అప్పటి వరకు కూడా వాళ్ళు ఊరిలోనే ఏం చేసేవారంటే, ఊరు అవతల ఒక టెంట్ల కింద వేసుకుని అందులో ఉండేవారు అనమాట. ఫ్యామిలీలు వచ్చేవి. వాళ్ళు వచ్చి ఏం చేసేవారంటే మొత్తం చెరుకు అంతా కొట్టి ప్యాక్ చేసి ఎడ్ల బండి మీద వేసుకుని తీసుకెళ్ళి అక్కడ బోధనలో షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వేసి మళ్ళీ వచ్చేవారు. అది పని చేయడానికి ఒక 1 month 2 months టైం పడుతుంది కదా. మళ్ళీ ఇక్కడ అయిపోయి ఇంకో చోటికి అలా వాళ్ళు వెళ్తూ ఉండేవారు. వాళ్ళు ఎవరంటే కాకి లంబాడి వాళ్ళని చెప్పేవారు మమ్మీ వాళ్ళు. నాకు తెలియదు యాక్చువల్గా వాళ్ళ క్యాస్ట్ ఏంటో తెలీదు. ఒకసారి అమ్మని అడిగాను ఎవరు వాళ్ళు అంటే కాకి లంబాడి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చాలా విచిత్రంగా ఉండేవారు అనమాట. అంటే అప్పటివరకు మేము లంబాడి వాళ్ళు నాకు తెలీదు. సో వాళ్ళు చాలా వెరైటీగా మంచిగా రెడీ అయ్యేవారు. పూసలు అవి ఇవి వేసుకుని చాలా స్మార్ట్గా మంచిగా రెడీ అయ్యేవారు. అంటే మేకప్ కాదు, ఫేస్కి మేకప్ కాదు, బట్ పూసలు గాజులు అన్నీ చాలా వెరైటీగా ఉండేవి అనమాట. వాళ్ళు మెడలో దండలు గట్ట అవన్నీ వేసుకునేవారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నెత్తి మీద ఒకటి ఇలాగ బట్ట ఇలా పెట్టుకునేవారు అనమాట. నెత్తి మీద పెట్టుకుని దాని మీద ఏం చేసేవారంటే, వాళ్ళు వాటర్ కావాలంటే కనుక స్నానానికి వంటకి గట్రా వాటర్ కావాలి కదా. వాళ్ళు ఏం చేసేవారంటే కుండ, దాని మీద ఇంకొక కుండ, దాని మీద ఇంకొక కుండ, దాని మీద ఇంకొక కుండ, దగ్గర 4-5 కుండలు పెట్టుకునేవారు నెత్తి మీద. పెట్టుకుని వాటర్ తెచ్చుకునేవారు అనమాట. ఆడవాళ్ళు అంతే చేసేవారు, మగవాళ్ళు అంతే చేసేవారు. నేను వాళ్ళని చూస్తే చాలా షాక్ అయ్యాను. మనం ఒకటి మోయడానికి చాలా కష్టపడతాం, కానీ వాళ్ళు 4-5 పెట్టుకునేవారు. పెట్టుకుని తీసుకొచ్చేవారు అనమాట. మంచి వాళ్ళు కింద కూర్చుంటే పైనుంచి వేరే వాళ్ళు అందుకుని కిందకి దింపేవారు అనమాట. వాళ్ళు కూర్చుంటే పైన వేరే వాళ్ళు ఇలా పైన ఒక్కొక్క కుండ పెడితే వాళ్ళు లేచి వెళ్ళి మళ్ళీ ఇంటికాడ పెట్టుకుని మళ్ళీ కింద కూర్చుంటే మళ్ళీ వేరే వాళ్ళు దింపేవారు అనమాట. అయితే అది ఒకసారి 2 సార్లు చూశాను. అమ్మని అడిగితే అమ్మన్నది వాళ్ళు కాకి లంబడి వాళ్ళు ఎక్కడ పని ఉంటే అక్కడ అలాగే వెళ్తారు. ఇలా డేరాలు వేసుకుని వాళ్ళు అక్కడ ఉండి ఆ పని అయిపోయాక మళ్ళీ వేరే చోటుకి వెళ్తూ ఉంటారని చెప్పేవారు. బట్ నేను ఫస్ట్ టైం లైఫ్లో అందం అంటే వాళ్ళది చూశాను. అసలు ఎక్స్ట్రాడినరీ తెలుసా వాళ్ళ అందం. అసలు ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి, ఫుల్ హైట్, మంచి పర్సనాలిటీ, మంచి కలరు. వావ్ అనుకున్నదాన్ని. నేను అనుకునేదాన్ని, అరే నేను వీళ్ళ ఫ్యామిలీలో నేను కూడా వీళ్ళ ఫ్యామిలీలో పుట్టాల్సింది కదా, ఇంకా అందంగా ఉండేదాన్ని అనేదాన్ని. మా మమ్మీ తింటుంది అప్పుడు, బుద్ధి లేదా నీకు, ఏం మాట్లాడుతున్నావు అని. అంటే అలా అనిపించింది అనమాట. అంతే, వాళ్ళు అంత అందంగా ఉన్నారు. ఈవెందో మా ఊర్లో కూడా మా చిన్నప్పుడు మేము చదువుకునే డేస్లో అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి చాలా అందంగా ఉండేవారు. చుట్టుపక్కల అందరు విలేజ్ వాళ్ళు ఏమనేవారంటే, ఎందుకు మీ ఊర్లో వాళ్ళందరూ మంచి హైట్, మంచి పర్సనాలిటీ, మంచి కలర్, ఇలా ఇంత మంచిగా ఉన్నారు, ఎందుకు మీరు ఆ గుట్టల్లో ఉన్నారు కదా అందుకా. అవును, మేము గుట్ట మీద, మా ఊరు గుట్ట దగ్గరే ఉంటుంది అనమాట. ఒక పెద్ద గుట్ట ఉంటుంది, చుట్టూ గుట్ట ఉంటుంది, మధ్యలో మా ఊరు ఉంటుంది అనమాట. అందుకని మేము గుట్ల మధ్యలో ఉన్నాం కదా, అందుకని ఆ వాటర్ తాగి ఇలా తయారయ్యాం, మీరు కూడా వచ్చి ఉండండి అని కామెంట్ చేసేవాళ్ళం మేము. సో ఇప్పుడు 20 years బ్యాక్ కదా ఇదంతా జరిగింది. సో ఇప్పుడు 20 years తర్వాత అందరూ ఎలా ఉన్నారు? అబ్బాయిలు అందరూనేమో బట్టతలతో ఇంత పెద్ద పొట్టలతో ఉన్నారు, అమ్మాయిలేమో గుమ్మడికాయలాగా పీలక చుట్టూ వేసుకుని ఉన్నారనమాట. సో 20 years తర్వాత ఎలా తయారయ్యారు? అలా తయారయ్యారు. అందం అనేది అలాగే ఉంటుంది. మీరు మీ పిచ్చి.